పూర్య తాండాలో రీసెంట్‌గా ఎన్నికైనటువంటి సర్పంచ్‌ల రీసెంట్‌గా ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇక్కడ డిప్టీ గారు ఉన్నారు. డిప్టీ గారితో మాట్లాడదాం. అన్న, గతంలో 10 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది. మరి తాండాల సైడ్ చూసుకుంటే తాండా అడవి బిడ్డలు ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి కేసీఆర్ గారు నిజంగానే తాండాలకి మంచి చేశాడా? మంచిగా చేసిండు తాండాలకు. ఎలాంటి తాండాలకు ఇంత ముందుకు రోడ్లు లేకున్నాయి, మాకైతే మట్టి రోడ్లు ఉన్నాయి. మాకు డామా రోడ్లు వేసిండు, గల్లీలల్లో సీసీ రోడ్లు వేసిండు, వీధి దీపాలు లేవు, 24 hours కరెంట్ ఉంది. ఇప్పుడు కరెంట్ వచ్చేసి మొత్తం తీసేసి ఇప్పుడు ఇది కాంగ్రెస్ వచ్చిన కరెంట్ మనకు ఇంత ముందుకు ఒక 6 గంటలు తీసేసారు. ఇప్పుడు ఈ మధ్య కాలం వల్ల ఇంకా 6 గంటలు కరెంట్ పోయింది. మనకు వచ్చేది ఎంత 6 నుండి 6 వరకు కరెంట్ వస్తుంది. అది 3 phase గ్రామాలలో. మిగతా ఎక్కడ ఏడుస్తుండో ఏం చేస్తుందో మాకు తెలియదు. అది కూడా 24 గంటలు ఇస్తేనే మేము ఇంకా ఇట్లా బతుకుతున్నాం. ఆ మధ్యలో ఇంకా 12 గంటలు తీసేసి ఇప్పుడు మాకు ఇంకా గోస ఉంది. ఇంకా ఎవరు చెప్పుకోవాలి మేము? లేదు, 3 phase రావట్లేదు, 2 phase వస్తుంది. కానీ మనకు చిలకల పనులకు చేసుకోవాలంటే మనకు నీళ్లు కావాలి. ఆ బోర్లు వచ్చేటి కొన్ని వస్తాయి. ఇప్పుడు వచ్చే కాలువలు ఉడక కొన్ని ఆపేసారు. ఆ కాలువ ఉడక ఇంకా పూర్తి కాలేదు. ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం పట్టేట్టుంది ఆ కాలువ ఉడక కానికే. ఇంకా ప్రపోజల్లో ఉన్నాయి కొన్ని, ఇంకా అట్లే ఆగిపోయినాయి ఈ మధ్యలో. ఇప్పుడు కూడా కేసీఆర్ సార్ ఉంటే ఇప్పుడు అవన్నీ అయిపోవు మనకు. కాలువలు ఈసారి వస్తుంటే ఈ కాలువలు గిలువలు అన్నీ అయిపోవు. మనకు పుష్కలంగా నీళ్లు ఉండు, వాటర్ ఉండు, అంతా బాగుండు. ఇప్పుడున్న పరిస్థితి ఉడికి ఇంత ఉండకపోవు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా పచ్చదనం కడుతుంది. లేకపోతే ఇది ఊర్లా కూడా కనిపించకపోవు, అంత పరిస్థితి ఏర్పడదు ఇక్కడ. కానీ వాటర్ తాగానికి ఇవ్వడంగా అన్నిటికి నల్లాలు అన్ని బాగానే చేసినప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ అన్ని మంచిగా చేసి పెట్టిండు. మనకు ఇబ్బంది లేకుండా చేసిండు. రైతులకు ఏ ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా అన్ని రైతు బంధు అయినా ఏదైనా మాఫీ అయినా ఇలాంటి రుణాలు ఏదైనా అందుబాటులో ఉండి అన్ని సౌకర్యంగా చేసి పెట్టింది. అన్ని బాగానే ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో పనులు అంటే ఇప్పుడు మన గ్రామాలకైతే ఏం పనులు కాలేనా చెప్పాలనుకుంటే. ఇప్పుడు ఉన్న ఆ పాత పనులు తప్ప కొత్త పనులు నిన్న ఒక ఇండ్లు వచ్చినాయి, అదొకటే మనకు వచ్చింది. అది కూడా ఇంకా అందరికంటే నేను చెప్పలేను ఎవరికి వచ్చినాయి, ఇంకా ఎంక్వైరీ చేయలేదు. కొంతమందికి అయితే వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఆ ఇల్లు వరకు ఇప్పుడు ఆ ఒక్కటి ఉన్నాయి. ఇంకా మిగతా అయితే ఇంకా ఏ పనులు అయితే కాలేదు. ఈయన 6 గ్యారంటీలు చెప్పుకొని అధికారంలోకి వచ్చిండు. గతంలో కొన్ని పథకాలు చెప్పకుండానే ఆయన గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత చాలా పథకాలు రిలీజ్ చేసిండు. మరి ఈ 6 గ్యారంటీల వల్లనే ఈ గవర్నమెంట్ రాలేదనుకోవచ్చా? అవును, కరెక్ట్. ఈ 6 గ్యారంటీలు ఎప్పుడైతే చెప్పిండో ప్రజలలో ఇంకో కొంచెం ఉత్సాహం పెరిగింది. కేసీఆర్ సార్ ఇంత ఇచ్చిండు, ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి వస్తే ఇంకా మాకు ఇంకా కొద్దిగా ధైర్యం, ఇంకొంచెం ఇన్ని ఇస్తుండు కదా, ఇంకా కొద్దిగా బెనిఫిటే కదా. ఇప్పుడు నాకు 10 రూపాయలు వచ్చినట్టు ఇంకా నువ్వు 10 రూపాయలు ఇస్తున్నావు నాకు ఇంకా కొద్దిగా ధైర్యం కదా. అట్లానే కొద్ది మంది మోసపోయారు. అట్లానే అందరు మోసపోలేదు, కొంతమంది ఆశపడ్డారు. ఎందుకంటే గ్రామాల ఉంటూ ఏమనుకుంటారు, నీకు ఫ్రీ సిలిండర్ ఇస్తా, ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు, ఫ్రీ బస్ ఇస్తున్నావు, ఇట్లా ఒక 5-6 చెప్పిండు. 5-6 చెప్పిందంటే 5-6 చేస్తే బాగానే ఉండు, కానీ చేయలే కదా. అన్నిటికీ అన్ని చేస్తే మనకు కూడా సౌకర్యంగా ఉండు, అన్నిటికీ ప్రాబ్లం లేకపోవు. నువ్వు చెప్పిన దాంట్లో 2 చేస్తేవి, కానీ అట్లే వదిలేస్తేవి. దానివల్ల ఏం ఉపయోగం చెప్పు? ఎలాంటి ఉపయోగం లేకపోయా. ఉన్నోళ్ళు ఇబ్బంది పడుతురు కదా. ఉన్నోడు బాగానే ఉండు, ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి ఏం చెప్పు? వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇలాంటి పథకాలకు మోసపోయి ఓట్లు గుద్దిరు, ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఏం చేస్తాం? ఇంకా నెక్స్ట్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. మళ్ళీ కేసీఆర్ సారే వస్తాడు, అదైతే పక్కా. 100% అదైతే మన నమ్మకం అయితే గట్టినే ఉంది. ఇంకా అందరిని అయితే మా తండ వరకు అయితే అన్ని ఖచ్చితంగా మాదైతే ఓకే. మిగతా గ్రామాలు కూడా అభివృద్ధి చేయాలి, చేసుకొని ముందుకు తీసుకొని పోవాలి, మళ్ళీ టీఆర్ఎస్ తెచ్చుకోవాలి, మళ్ళీ ముందడుగు వేయాలనే కోరిక. గతంలో 10 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ పాలన సాగించింది. ఏ తండా చూసినా అవడంగా మరి మీ తండాలో అయితే మాకు బాగుంది, ఆయన వచ్చిన తర్వాతనే మంచిగా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. మీకు మినిమం తెలుసు, ఇక్కడ ఎన్నో తండాలు ఉన్నాయి, గ్రామాలు. ఆ గ్రామాల్లో ఇలాంటి అభివృద్ధి కనిపించిందా? జై కేసీఆర్, జై కరో, జై కేసీఆర్, జై హరీష్ అన్న, జై కేటీఆర్ అన్న. పూర్య తండా పెన్మిల్లలో టీఆర్ఎస్ పార్టీ వందందుకు మాకు రోడ్ వచ్చింది, సీసీ రోడ్లు వచ్చినాయి, ట్యాంకీ వచ్చింది, భగీరథ వచ్చింది. అన్ని పనులు చేసిన ఆయన ద్వారా కూడా మేము కొంచెం హెల్ప్ అయినాం. భగీరథ పనులు కూడా, మాఫీ కూడా, అన్ని ఏం పనులు చేసినా పూర్య తండలు కేసీఆర్ సమస్యలే ఉంది. ఈ పార్టీ వచ్చినాక ఏం పనులు జరగలేదు. అన్న దొంగ దోపి మాటలే, అన్ని బూత్ మాటలే.
ఆయన వచ్చిన తర్వాత మన ఏ సమస్య కూడా తండల్లో ఊర్లో కూడా పని జరగలే. ఆ రోజులు బోరు లేకుంటే మా అమ్మ అక్కలకు ఆ రోజు నీళ్లు బోర్ల కాడ పోయి చాలా ఇబ్బందులు పడేది. భగీరథ పని ఇంటి ఇంటి నల్లాలు ఎప్పుడు ఫిట్టింగ్ చేసి నేనే. అన్ని రాజ బతుకు మా లేడీలు, మా అక్క చెల్లెళ్ళు. ఆ రోజు పరిస్థితి చూసుకుంటే నీళ్ళ కాడ సర్వల కాడ కొట్లాడి కేసులు పోయే పరిస్థితి ఉన్నాయి ఆ రోజులో. ఆ రోజు నీళ్లు వస్తున్నాయి, తాగుతున్నాం, మంచిగా ఉన్నాం. ఫస్ట్ సమస్యలో టిఆర్ఎస్ పార్టీ మా ముత్యాలి వజనే గెలిచింది. తర్వాత కూడా సహకారం బాగా ఇచ్చినాం. ఈసారి కూడా టిఆర్ఎస్ పార్టీ నేనే గెలిచిన. ఎన్ని జల్మల ఉన్నా మళ్ళీ టిఆర్ఎస్ గెలిపేయడ, కాంగ్రెస్ పార్టీ గెలుపు. ఎందుకని అంత అభిమానం? అంటే మా టిఆర్ఎస్ ఎక్కువ ఉంది. పని చేసినాం. చేసిన తర్వాత మన ఇంట్లో 10 మంది ఉంటే ఒకళ్ళకే మార్పు వచ్చింది, అందుకే రాలేదు. నా ఇంట్లో మేము 3 నాన్నమ్మలకు నాకు ఒక్కడి కూడా రాలేదు, మాపి రాలేదు, ఇంకా బహిరాలతో రాలేదు. ఈడ ఏ సమస్య జరగలేదు, ఇండ్లు కూడా రాలేదు. ఇండ్లు అయితే చాలా మంది రాలేదు. ప్లాట్లు వచ్చిన ఇండ్లు అన్ని పనులైనా కానీ దొంగ హామీలు, దొంగ కథలు, దొంగ శిష్టాలు. రేవంత్ రెడ్డి వాడు ముందుకు రాలేడు. బంగారు ఇస్తా, కూటిలకి ఇస్తా, కొన్ని అన్ని దొంగ మాటలు, దొంగ హామీలు వచ్చి బయటపడి గెలిచింది. అంత అనవసరము. మన లోకాలు జరాలు కాడబడొద్దు. ఇప్పుడే మన కళ్ళు మనమే పొడుచుకున్నాం. తెలివి ఉండాలి, మైండ్ ఉండాలి. మన టిఆర్ఎస్ పార్టీ మా సర్పంచ్ ఎట్ట గెలుచుకున్నామో అత్తని కూడా రేపు కేసి అట్ట గెలుచుకున్నాం. 6వ వాళ్ళు, 4వ వాళ్ళు తండలో, 2వ వాళ్ళు బావుల కడిగిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డబ్బలో 15, 16, 17 అవే ఓట్లు వచ్చినాయి కానీ ఎక్క రాలేదు. ఆ జల్మ ఇంకా కనిపించాలి, ఇంకా స్టోరీకి రావాలి. మా టిఆర్ఎస్ నాయకులు ఇంకా అంత ముందు పడితే అంత పైకి వస్తుంటాం. జై హింద్, జై టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్. ఓట్ల విషయానికి వస్తే అవతల వాళ్ళకి 5-6 ఓట్లే వచ్చినాయి, మిగతా అన్ని మావే అంటున్నారు. మరి అంత ఏకవత్యంలో ఉన్నప్పుడు నిలబడవలసిన అవసరం ఏముంది? ఏకమతి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన అవకాశం కాంగ్రెస్కి ఇస్తే 10 గంటల కాడ నుంచి 4 గంటల దాకా వాళ్ళే 10 లక్షలు అన్నారు, వాళ్ళే 11 అన్నారు, వాళ్ళు 14 అన్నారు, 15 అన్నారు. 10 అన్ని వాళ్ళు పీక్కోలేక, వాళ్ళు ఉండలేక లాస్ట్ పక్కకు పోయి వాళ్ళే జరుపుల వాళ్ళ ఇంటి కాడకు పోయి మేము సపరేట్ అందరు ఎన్నుకొని నాకు ముందు పడి సహకారం ఇచ్చారు. నిలబెట్టే వరకు ఇంకా పార్టీ అని నిలబడి గెలిచిన బాగుంది. మీ ఓట్లు మరి మీరు అందరూ మరి ఏకదాటిగా ఐకమత్యంగా అందరు ఒకే సైడ్ ఉన్నట్టున్నారు. మరి ఒక విషయం మాత్రం మనం మాట్లాడుకోవాలి. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. 2014 తర్వాత 14 నుంచి 2014 ముందు 2001 నుంచి కావచ్చు, గతంలో ఒక 10-15 ఏళ్ళ పరిస్థితి ఈ తండాలల్లా ఎట్లా ఉండే? తర్వాత ఎట్లా చేంజ్? పోవటానికి రోడ్ లేదు, బైక్ పోదామంటే నడిచిపోయేది. శేలంగా, గుట్టలంగా, అడవిలంగా, జంతువులంగా, మాకు డొంక లేకుండే, దారి లేకుండే. కేసీఆర్ నాకు రోడ్లు అయినాయి, దారి మంచిగా ఉండే. ఇప్పుడు బైకులు, కార్లు, ట్రాక్టర్ అన్ని ఇంటింటి బండ్లు అయినాయి. రాజబతుకు బతున్నాం కేసీఆర్ వల్లనే. ఇట్లా పోవటం దారి లేకుండే, ఇట్లా పోతుంటివి బజ్జలంగా శేలంగా పోతుంటివి ఆ రోజులో. ఇప్పుడు లేడీ పోయినా బండి వస్తున్నాం, మొగోడు ఇచ్చినా బండి వస్తున్నాం. ఇంకా రాజబతుకు బతున్నాం హ్యాపీగా, ఏ టెన్షన్ లేదు. సిటీలో ఉన్నట్టే మా తండలైంది. ఇంకా పని జరగాలి. 3 పనులు ఉన్నాయి. ఒకటి లింక్ రోడ్ ఉంది, ఒకటి మా దారి ఉంది వాక్కి, ఒకటి డొంకలు. 3 పనులు చేస్తే మా రాజపత్ ఇంకా పైకి వస్తాం. మేము ఇబ్బంది లేదు, నీళ్ళ గల ప్రాబ్లం లేదు. నీళ్ళు అన్ని మంచిగా ఉంటాయి, జనాలు మంచిగా ఉన్నాం. అంత పర్సెంట్ గా అంత నీటి జాతగా ఉన్నాం. అందరు ఐక్యంగా ఉంటే ఐకమత్యం ఉన్నాం, జరుగుతాం, మాట్లాడతాం. చిన్నోళ్ళు పెద్దోళ్ళు స్కూల్ బడి పోయేటోళ్ళు డైరెక్ట్ బస్సు తండకి వస్తుంది. ఏ పని లేకుండా, ఆ రోజు బండి లేకుంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకి బండి వస్తుంది, బస్సు వస్తుంది. మరి బడి పిల్లలకు నేను మిమ్మల్ని జాబ్ ఇస్తానని నేర్పించి ఎత్తు చేసి మొత్తానికి బడి పిల్లలు మొత్తం డుటెక్కారు. 30 ఏళ్ళోడు, 20 ఏళ్ళోడు, 10 ఏళ్ళోడు, 25 ఏళ్ళోడు, 10 ఏళ్ళని కూడా ఒక 2 రూపాయలు తినటానికి ఇచ్చి 200, 2000, 1000 ఇచ్చి కేసీఆర్ ని దూరంగా చేసిండు. మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. మేము వాళ్ళతో మాకు అక్కర్లేదు. మా కేసీఆర్ మాకు కావాలి, మా రైతు బంధు మాకు కావాలి, మా బతుకుతారు మాకు కావాలి. మండలానికి ఇన్ఛార్జ్ క్యాన్సెట్ కి మా అన్న
రవీంద్రరావు మండలానికి పార్టీ పరిజెట్టు. మాకు బాలరాజు పోయినందుకు మాకు ఏ సమస్య ఉన్నా, ఏ ధైర్యం ఉన్నా, ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఎక్కడ పోవాలన్నా మాకు సహకరిస్తుండు. మరిన్నా రావాలి మా మండలికి, మరిన్నా వస్తే జిల్లాకు మరిన్నా వస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతాం. తండ వాళ్ళు పెద్దవాళ్ళంతా మంచిగా ఉంటాం. మీ దయ వల్ల మా ఊళ్ళో 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల, చిన్న వయసు పిల్ల. ఏదో దాని అదృష్టం ఉన్నది, అది వెళ్ళిపోయింది పొరపాటుగా. దాన్ని ఎన్నో లక్షలు, 16 లక్షలు, 17 లక్షలు, 18 లక్షలు చెప్పుకుంటా ఖర్చులు పెట్టించి 20,000 ఖర్చులు చేపించిండ్రు. కాగితాలన్నీ పెట్టుకున్నారు. అవి కూడా ఉన్నాయా లేవా అంటలేరు. ఒక్క మనిషి చచ్చిపోతే మా కేసీఆర్ 1000 మందిలోకి ఇచ్చిండు. కేసీఆర్ ఎంతమందికైనా ఇచ్చిండు. ఇగో ఈమె కోడలే ఇప్పుడు తల్లి లేని పిల్లలు, దిక్కు లేని పిల్లలు, ముసలోడు తాతయ్య, ముసలిది నాయనమ్మ చెప్పి ఒక 20,000 వాడికి అప్పు చేపించి గురుపు లెక్కల ఇగో కేసీఆర్ అన్ని పనులు మంచిగా చేసిండు. మాకు సంతోషం మంచిగా చేసిండు. మాకు నీళ్ళు లేకుంటే బోర్ కాడకపోతే మాకు బిందెతోని కొట్టిర్రు బోర్ వాళ్ళు. ఇప్పుడు టండలా వచ్చి మాకు పైపుతోని మంచిగా నింపుకొని తాగుతున్నాం. మంచిగా కూర్చొని ఇంట్లో పైపు ఆడేస్తే ఇంట్లో పోతుంది. బిందె ఆడక్కడ కొని ఆడ తాగుతున్నాం. అన్ని పనులు బాగానే చేసిండు. కానీ రైతు బంధు కూడా బాగానే పెట్టి, ఇప్పుడు రైతు బంధు లేవు, ఏం లేవు. మాకు 1 రూపాయి కూడా మాఫీ చేయలేదు, ఏంటి లేవు. ఇప్పుడు ఏం చేయలేదు. కానీ ఇంకా అక్కడ అంటే అక్కడ ఒక 5-6 ఇల్లు ఉన్నాయి. ఇక్కడ అని టాండా సాంత ఇక్కడ ఉన్నాయి మాది, అంతే. ఇంకా 5-6 ఆడోళ్ళే మా పాలన అట్లా చేసుకుంటాం మేము మంచిగా. ముఖ్యమంత్రి ఎవరైతారు అనుకుంటున్నారు? ఈసారి కేసీఆర్ రావాలని మోగుతున్నాం. కేసీఆర్ వస్తే మాకు కేసీఆర్ కి పెట్టాలి. అంతా కేసీఆర్ రావాలి అని టెంకాయ కొట్టుకుంటున్నారు. నాయటి ముగ్గులానే ఆగో బస్ స్టాండ్ రోజు దేవునికి ముత్యాల మాకు రోజు పోయినప్పుడు కూడా మొక్కిపోతా టెంకాయ కొడతారు రోజు. అట్లా నాయటి ముగ్గులానే ఉండయి సెంటర్లా, అట్లా ఉండదు. అదే రావాలి అని నా అత్త కొడుకు 1 టెంకాయ కూడా కొట్టదు ఆ దేవుని పేరు మీద. కొట్టినావు కొడుక వెనకసరి కొట్టినావు, కొట్టలే వెనకసరి కొట్టిండు. అట్లా వచ్చిండు, మంచిగా వచ్చిండు. నాకు వండాయి అట్లా అని హత్యారం అట్లా వచ్చింది. తొలుత తెలుగుదేశం ఉన్నప్పుడు రకాలు ఉండే, అది పోయినాక కేసీఆర్ వచ్చినాక మా తండకు ఈ మొత్తం ఈ రోడ్లు వచ్చినాయి. ఈ రోడ్లు వచ్చినాయి, ఇది కట్టిండ్రు, నీళ్ళ నల్లాలు ఇచ్చిండు. ఒక ఇల్లు ఇవ్వలేదు ఆయన. కానీ ఇక ఈయన వచ్చి నేను ఆడవాళ్ళకు 25,000 ఇస్తా, 2,500 మళ్ళా సిలిండర్ ఫ్రీ సిలిండర్ ఇస్తా, మళ్ళా 500కు సిలిండర్ నింపుతా, మళ్ళా ఆడపిల్లలకు మళ్ళా పెళ్లిళ్ళు అయితే 1,00,000 రూపాయలు ఇస్తా, తులం బంగారం ఇస్తా. అది లేదు బంగారం. కానీ మరి మీరు రైతులు ఓడిస్తేనే కదా కేసీఆర్ ఓడిపోయిండు. రైతులు అని ఇక అందరూ ఒక మొఖాన ఉండలే కొడుకులంతా. ఆయన మాటలను బట్టి నేను ఇక 2,500 ఇస్తా, మీకు రైతు భోజనం పెడతా, ఇవన్నీ ఇస్తా అంటే ఇక వాని మాటలు విని వాడిని గెలిపించారు. వాడిని గెలిపించారేమో ఇప్పుడు అందరికి ఒకటేసారి పెట్టాడు. 500 లేవు, ఇవి లేవు, మొత్తం ఇవి చేసి పెట్టింది. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మాకు బతుకుతారు, లేకపోతే చదువుతుంది. కాంగ్రెస్ వచ్చిన రోజులు ఈ బతుకు అంతే. ఇంకా అమ్మా చెప్పండి, మీ వార్డు ఏ వార్డుకి నిలబడ్డారు? 5వ వార్డు గెలిచారా? గెలిచావు. ఎంత మెజారిటీ ఎంత వచ్చింది మీకు? 17 ఓట్లలో వచ్చింది. 17 ఓట్లలోనా? ఓకే. మీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉండే? 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం బాగాలేదు సార్ మాకు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నాగానే మంచిగా ఉన్నది. మా కేసీఆర్ అన్ని మంచిగా చేసిండు. నీళ్ళకు మస్తు ఇబ్బంది పడ్డాం మేము. ఇప్పుడు మంచిగా నీళ్లు మాకు బిందెం అయ్యకుండా అయింది. ఎంత ఇబ్బంది ఉన్నాం మేము, ఎంత దూరం పోయినా. ఇంత గుట్టలలో ఉంది, లోనికి ఉంది, అయినా కూడా మీకు మంచి ఫెసిలిటీస్ వచ్చినాయా? వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. మాకు ఏ ఇబ్బంది లేకుండా నీళ్ళకైతే కట్టుకుంటానికి చీరలు ఇచ్చిండు,
అన్ని వచ్చినాయి. ఇప్పుడు చీరలు అంటే పోని కానీ మాకు ఇప్పుడు ఎన్ని ఏళ్ళ ఇప్పుడు ఆయన వెళ్ళి వచ్చి 2 ఏళ్ళు వెళ్ళి 3వ ఏడు పడ్డది. మాకు రైతు బందే లేదు, ఒక్కసారి పడ్డది. ఒకసారి ఏం కేసీఆర్ వేసిపోయినాయి. ఆయన వచ్చినాక ఆయన ఇచ్చినే వేసిండు, ఒక్కసారి ఈయన వేసిండు అంతే. చూడు ఇప్పుడు 3వ ఏడు ఆయన నడుసు వచ్చి మాకు రైతు బంధు అన్న మాటే లేదు. ఈయన వచ్చిన తర్వాత అసలు లేవు, ఒకసారి తప్ప ఇంకా అవతల వీళ్ళు రాలేదు. రాలే, అప్పులు మాఫీ అన్నాడు, అవి లేవు. ఏవి లేవు. రైతు మాఫీ అయిందా? మాఫీ లేదు. రైతు రాలే, రుణమాఫీ ఒక్కరికి అయింది సార్ మా ఇంట్లో, ఒకరు గాలి. ఇంకా కన్వల గాలి, ఒకరికి ఒకరు చేసిండు. అందరు చేయలేదు, మా ఆయన చేయలే, నాకు చేసిండు.